సో, మార్కెట్‌లో వచ్చే ట్రెండింగ్ డైట్స్ ఫాలో అవ్వకుండా ట్రెడిషనల్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం అనేది అందరూ పాటించాలి. సో, బట్టలు ఫ్యాషన్‌లాగా ఇప్పుడు ఈ డైట్ వచ్చింది అని చాలామంది ఒకళ్ళు ఫాలో అవుతే ఇంకొకళ్ళు స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. సో, అలా కాకుండా ఎవ్రీబడీ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా బ్యాలెన్స్‌డ్ మీల్ అనేది మన కల్చరల్ ఫుడ్ హ్యాబిట్స్‌నే ఫాలో అవుతూ ఉండండి. మన కల్చరల్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మీరు అన్నం తినేవాళ్ళంటే అన్నం తినండి. కానీ తక్కువ క్వాంటిటీలో. దాంతో పాటు కూర, పప్పు ఎవ్రీడే ఉండేలాగా మీరు చపాతీ తింటున్నారంటే చపాతీ ఇంక్లూడ్ జేసుకోండి. ఇడ్లీ, దోస తింటున్నారంటే ఇడ్లీ, దోస తినండి. కానీ దాంతో పాటు బ్యాలెన్స్డ్‌గా వేరే ఫుడ్స్ మీకు ప్రోటీన్ వచ్చే ఫుడ్స్, ఫైబర్, విటమిన్స్ వచ్చే ఫుడ్స్ కూడా పెట్టుకొని మీ మీల్ ప్లేట్‌లో తింటే మీరు చాలా హెల్తీగా ఉంటారు. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ చూసేవాళ్ళు కూడా మీరు ఇలా బ్యాలెన్స్‌డ్ మీల్ కరెక్ట్ క్వాంటిటీతో తింటే మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు.